హలో అందరికీ నమస్కారం, హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ తెలుసు, నేను మార్షల్ ఆర్ట్స్ ద్వారానే నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను. అండ్ మార్షల్ ఆర్ట్స్ ద్వారానే ఈరోజు కూడా నా హెల్త్ కానీ, నా పర్సనాలిటీ కానీ, నా మెంటల్ పర్సనాలిటీ కానీ అన్నీ మెయింటైన్ చేయగలుగుతున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. సో దీని గురించి చాలామందికి ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ అంటే కేవలం అదేంటంటే ఓన్లీ ఒక సెల్ఫ్ డిఫెన్స్ కానీ లేకపోతే ఏదో కొట్టుకోవడం అనుకుంటున్నారు. బట్ దీని వెనకాల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఇది ఎలాంటి ఒక ఆర్ట్, సో దీంట్లో ఉన్న ప్లస్ అండ్ మైనస్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఆన్ మై రైట్ సైడ్ వీ హ్యావ్ ప్రశాంత్ మాస్టర్ విత్ హిస్ టీమ్, అండ్ లెఫ్ట్ సైడ్లో మిస్టర్ కళ్యాణ్ ద కుంగ్ ఫు టీమ్ ఉంది. సో కరాటే అండ్ కుంగ్ ఫు పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు, ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ లాగా. సో దీంట్లో ఏమేమి ఉన్నాయో అంటే స్టూడెంట్స్ వచ్చినారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం అండ్ మాస్టర్స్ వాళ్ళ అభిప్రాయం అండ్ ఓవరాల్గా ఏంటంటే ప్రజలకు ఏంటంటే ఒక మంచి దీని గురించి ఒక రిపోర్ట్ ఇద్దాం. సో మీరు ఎప్పటి నుంచి మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు? అండ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండి. సార్ నేను 6th క్లాస్ నుంచి కరాటే నేర్చుకున్నాను సార్. మాకు ఇన్స్పిరేషన్ మీరు సార్. ఎందుకంటే మేము చిన్నప్పుడు 6th క్లాస్ ఉన్నప్పుడు సుమన్ అంటే ఒక ఫేమస్ స్టార్, ఒక రియాలిటీ స్టార్. అప్పటి నుంచి మీ మూవీస్ చూసేవాళ్ళము, మీ టెక్నిక్స్ చూసేవాళ్ళము. చూసి నేను కూడా ఒక సుమన్ అంతటి కావాలి అని నేను మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యాను సార్. నేను అప్పుడు నేర్చుకునేటప్పుడు ఒక్కసారి సుమన్ గారితో ఫోటో తీసుకుంటే బాగుంటుంది అని ఆశపడేవాడిని. ఒకసారి టోర్నమెంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది యశ్వంత్ నగర్లో. అప్పుడు మీ చేతిలో పైన నేను అవార్డు తీసుకున్నాను. తర్వాత సత్యశంకర్ సార్ గ్రాండ్ మాస్టర్, తెలంగాణ ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ ప్రెసిడెంట్, టోర్నమెంట్ అరేంజ్ చేశారు హెచ్సిఎల్లో. అప్పుడు మీ చేతుల మీద నుంచి నేను 2nd ప్లేస్ తీసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. నేను ఎంతోమందికి చెప్తుంటాను సుమన్ సార్ లాగా, హీరో సుమన్ లాగా మేము కూడా ఒక స్టేజ్కి ఎదగాలి అని చెప్పి చాలామందికి, మా స్టూడెంట్స్కి కూడా నేను గైడ్ చేస్తుంటాను. నా స్టూడెంట్స్ ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ మీ చేతిలో పైన తీసుకున్నాను. ఎందుకంటే నోమా కళ్యాణ వేదికలో మీరు అప్పుడు ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి గెస్ట్గా వచ్చారు. మీ చేతిలో పైన గోల్డ్ మెడల్ తీసుకున్నాను సార్ నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ చాలా సంతోషం, మీరు మా మిత్రుడు సత్యశంకర్ గారు స్టూడెంట్. సత్యశంకర్ గారు కూడా ఒక మంచి మాస్టర్ అండ్ చాలా టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేశారు అండ్ ఆయనకి మంచి అవగాహన ఉంది. సో ఆయన దగ్గర మీరు నేర్చుకున్నారంటే మీకు కూడా డెఫినెట్లీ ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి అండ్ దట్స్ గుడ్ అనమాట అండి. చెప్పండి కళ్యాణ్ గారు, సో మీ అభిప్రాయం చెప్పండి. వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్, ఎందుకు మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు అండ్ చెప్పండి మీరు మీ ఇంట్రెస్ట్ ఏంటి? ఈరోజు కూడా మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు, ఎందుకు? సార్ నా పేరు కళ్యాణ్ సార్. నా మాస్టర్ వచ్చేసి కన్నన్ గౌడ్ సార్, ఈసీఎల్ బ్రాంచ్ మాది. చదువుకుంటూ ప్లస్ పార్ట్ టైమ్గా మాస్టర్ ఈవినింగ్కి వెళ్ళి మాస్టర్తో పాటు మాస్టర్ రిక్వెస్ట్ చేసి ఫీజు లేకుండా నేను నేర్చుకున్నాను సార్. బ్లాక్ బెల్ట్ కూడా సాధించుకున్నాను. తర్వాత మెల్లమెల్లగా దీన్ని ఏంటంటే ఈ మధ్య జరిగే దాడులను దృష్టి పెట్టేసుకొని కొంతమంది మహిళల కోసం ఎస్పెషల్గా నేను క్లాసెస్ తీసుకుంటున్నాను సార్ ఈ మధ్య. ఎందుకంటే గర్ల్స్కి ఇవాళ రేపు అఫెన్స్ డిఫెన్స్ ఏం తెలియట్లేదు సార్, స్కూల్లో కూడా ఏం పెట్టట్లేదు. కాబట్టి నా త్రూ కొంచెం ఏమన్నా స్కూల్లో గర్ల్స్కి మెయిన్ స్పెషల్గా గర్ల్స్ కోసం కొంచెం చేయాలని చెప్పి కొంతమంది గర్ల్స్కి నేను ఫ్రీగా కూడా నేర్పిస్తున్నాను సార్. దీనివల్ల మంచిగా ఇంకా కొంచెం స్కూళ్ళు ముందుకు వచ్చి అన్ని స్కూల్లో కూడా ఇది స్ప్రెడ్ అవుతుందని ఆశిస్తున్నాను సార్. సో అదండి, ఇప్పుడే మాస్టర్ కళ్యాణ్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు అండ్ ఆయన ఎందుకు నేర్చుకున్నారు. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఆయన కమర్షియల్గా కాకుండా ఫ్రీగా కూడా స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారు. అండ్ ముఖ్యంగా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని బోత్ సైడ్స్, ఇక్కడ ఆయన కూడా ఏంటంటే మహిళలను కూడా దృష్టిలో పెట్టుకొని మహిళలకి నేర్పించాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, సొసైటీలో ఉన్న సిచ్యువేషన్ చూసుకొని చేయాలని చెప్పి చేస్తున్నారు. ఎనీహౌ బోత్ ఆఫ్ దెమ్ అంటే హ్యావ్ రీచ్ ద సేమ్ పాయింట్. మార్షల్ ఆర్ట్ నెసెసిటీ ఎందుకు ఈరోజు, ముఖ్యంగా మహిళలకి ఎందుకు అనేది వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళ మైండ్లో ఉంటూ కేవలం ఒక సెల్ఫ్ డిఫెన్సే కాదు, ఇస్ ఆల్సో ఫర్ ద కంట్రోలింగ్ ఆఫ్ ద మైండ్ అండ్ ద బాడీ. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ని అడుగుతున్నానండి. ఓకే, దీంట్లో సీనియర్ స్టూడెంట్ ఎవరు? హూ ఇస్ ద సీనియర్ స్టూడెంట్ ఓవర్ హియర్ అండి? సీనియర్ స్టూడెంట్. ఓకే, నీ పేరేంటి? ఓకే, నీ పేరు కూడా సుమనా? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఓకే, నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 5th క్లాస్ నుంచి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 8th క్లాస్లో ఉన్నాను. 4 ఇయర్స్. 4 ఇయర్స్. ఓకే, ఇప్పుడు నువ్వు ఇది నేర్చుకోవడం వల్ల నీకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు? ప్రేగా ప్లస్
అందరితోటి కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, భయపడకుండా ఉండడం. ఇక్కడ పంపించడం వల్ల మీ పేరెంట్స్ ఏం ఫీల్ అవుతున్నారు? పంపించడం వల్ల కొంచెం డిసిప్లైన్గా ఉంటాడు. ప్లస్ చదువుకోవడంలో కూడా అంత బట్టి కొట్టకుండా ఇంకా ఫ్రీగా తొందరగా వచ్చేస్తాయి. ఓకే, అన్నీ వినొచ్చు. ఓకే, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ గర్ల్స్లో ఎవరు ఇప్పుడు ఇక్కడ ఉన్న సీనియర్ ఎవరు? నీ పేరేంటమ్మా? నా పేరు షిఫా. షిఫా, ఓకే. నువ్వు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? ఎందుకు స్టార్ట్ చేసావు? నీకు నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఎవరైనా చూసావా, లేకపోతే ఏదైనా సినిమా చూసావా? ఎందుకు నువ్వు ఇట్లా నేర్చుకోవడం మొదలు పెట్టావు? నేను 2 years నుంచి కుంఫు నేర్చుకుంటున్నాను సార్. యాక్చువల్లీ కుంఫు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలానే ఇష్టము. అండ్ మూవీస్ వల్ల కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. పైగా ఈ మధ్య ఉమెన్ ప్రొటెక్షన్ లేకపోయింది, దానివల్ల కుంఫు నేర్చుకుంటే చాలా బ్రేవ్నెస్, మన బాడీ ఫిట్నెస్ అండ్ వీ గాట్ ఎ కాన్ఫిడెన్స్ దట్ నేను ఎక్కడైనా వెళ్ళొచ్చు. అండ్ ఫర్ కో ఎడ్యుకేషన్ ఆల్సో ఇప్పుడు ఉమెన్స్ని ఊర్లలో కూడా ఆపేస్తున్నారు బికాస్ నో ప్రొటెక్షన్. సో కుంఫు వల్ల మేము ఎక్కడైనా వెళ్ళొచ్చు, బాగా చదువుకోవచ్చు కూడా. ఓకే, ఇప్పుడు మీ పేరెంట్స్ బీయింగ్ అ గర్ల్ ఇది నేర్చుకోవాలని చెప్పినప్పుడు మరి మీ పేరెంట్స్ ఏమైనా అబ్జెక్ట్ చేశారా, లేకపోతే మీకు పేరెంట్స్ హెల్ప్ చేశారా, వెళ్ళి నేర్చుకోని చెప్పారా? మై పేరెంట్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ సార్. ప్రతి డెసిషన్లో నాకు సపోర్ట్ చేశారు. ఈవెన్ వెన్ ఐ ఫస్ట్ టైం సెట్ దట్ ఐ వాంట్ టు లెర్న్ కుంఫు, వాళ్ళు దే డిడ్ నాట్ అబ్జెక్ట్ మీ. ఎస్, నువ్వు నేర్చుకోవాలి, ఇట్స్ కంపల్సరీ, అండ్ దే ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. సో దే ఆర్ ఎంకరేజింగ్ యూ. ఎస్. ఈ క్లాస్ నేర్చుకున్న తర్వాత హౌ డూ యూ ఫీల్? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ యాజ్ అ గర్ల్? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఎవ్రీవన్ థింక్స్ దట్ ఈ క్లాస్ తర్వాత చాలా వీక్నెస్ వచ్చేస్తుంది, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి, కానీ ఇట్స్ రాంగ్. ఆఫ్టర్ దిస్ క్లాస్ వీ ఫీల్ వెరీ ఫ్రెష్. అంటే ఎవరు వచ్చినా నో ప్రాబ్లమ్, ఐ కెన్ గో విత్ దెమ్, అలా ఒక ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది. అండ్ వీ కెన్ అఫ్ కోర్స్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ స్టడీస్ బై దిస్. సో దీనివల్ల మీకు స్టడీస్ డిస్టర్బ్ అవడం కానీ లేకపోతే అలాంటిది ఏం లేదు? ఐఎమ్ అ ర్యాంకర్, ఐఎమ్ అ ఫస్ట్ ర్యాంకర్, అండ్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు కుంఫు ఐ కెన్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ సార్. సో అది యు ఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ కుంఫు, యువర్ స్టడీస్ ఆల్సో యూర్ ఏబుల్ టు బ్యాలెన్స్. ఓకే, మీ పేరేంటి? నా పేరు మధుస్మిత. ఓకే, మధు, నువ్వు ఎప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేసావు నేర్చుకోవడం? ఎన్ని సంవత్సరాలు? 3 years. 3 years. ఓకే, ఇప్పుడు యాజ్ అ గర్ల్గా మీకు ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ ఏదైనా కుంఫు యూజ్ చేయాల్సిన అవసరం ఇప్పుడైనా వచ్చిందా? ఎక్కడైనా నీకు ఏదైనా వచ్చిందా సో ఫార్? యాజ్ అ సెల్ఫ్ డిఫెన్స్గా వచ్చిందా? వచ్చిందా? ఎక్కడ వచ్చింది? నేను ఒంటరిగా స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక అతను వచ్చి నన్ను కామెంట్ చేశాడు, నాకు కోపం వచ్చింది. అప్పుడు నేను కుంఫు సెల్ఫ్ ఉపయోగించాను, యూజ్ చేయాల్సి వచ్చింది. యూజ్ చేయాలి. సో నువ్వు యూజ్ చేసిన అప్పుడు అవతల వ్యక్తి నీకు ఆ విషయం కుంఫు తెలుసు అని చెప్పి ఆయన ముందే ప్రిపేర్ అయ్యాడా, లేకపోతే ఆయనకు ఒక షాక్ లాగా అది అయింది? అది షాక్ లాగా అయింది. ఓకే, ఎలా రియాక్ట్ అయ్యాడు? నువ్వు ఎప్పుడైతే స్టాన్స్ తీసావో చూపించావో అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు ఆయన? తను భయపడి పారిపోయాడు. సో నీకు కుంఫు నేర్చుకోవడం వల్ల నీకేంటంటే డెఫినెట్లీ ఉపయోగపడింది అంటున్నావు. అండ్ నీకు ఎడ్యుకేషన్ సైడ్లో అలాంటి సైడ్లో డిస్టర్బెన్స్ ఏమీ లేదు. సో క్లాసే కుంఫుయే. సో ఇప్పుడు ఇందాక ఒక పర్సన్ అటాక్ చేశారు, సో నువ్వు కుంఫును నువ్వు యూజ్ చేసావు అని చెప్పావు. సో ఏ మూమెంట్స్ యూజ్ చేసావు, ఎలాంటి డిఫెన్స్ యూజ్ చేసావు, ఎలాంటి అఫెన్స్ యూజ్ చేసావు అనేది మాకు ఇక్కడ కెమెరా ముందు చూపించగలుగుతావు? లైట్ ఊరికే రఫ్గా హెల్ప్ చేయండి. సో ఆన్ ద హోల్ నా ఎక్స్పీరియన్స్ కూడా నేను ఫీల్ అయింది ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ అనేది ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరికి అవసరం. ఒక మహిళలకే కాదు, అందరికీ అవసరం. ఏజ్ గ్రూప్తో దీనికి ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది ఎక్సర్సైజ్ ఉంది, సెల్ఫ్ డిఫెన్స్ ఉంది, అండ్ ఈవెన్ మైండ్ని కూడా ఏంటంటే కండిషన్ చేసి రకరకమైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి, లైఫ్ని స్మూత్గా తీసుకెళ్ళడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. సో వాట్ ఇప్పుడు మనం చేసింది ఏంటంటే కుంఫు ఈజ్ ఫ్రమ్ చైనా అండ్ కరాటే ఈజ్ ఫ్రమ్ జపాన్. బట్ బోత్ ది ఆర్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ ది సేమ్, మూమెంట్స్ అన్నీ సేమే. ఓన్లీ థింగ్ ద ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దిస్ కమ్స్ ఫ్రమ్ చైనా అండ్ దట్ కరాటే కమ్స్ ఫ్రమ్ జపాన్. సో ఐ మూవింగ్ ఆన్ టు ప్రశాంత్, అండ్ అక్కడ విల్ టేక్ సమ్ క్వశ్చన్స్ అబౌట్ ప్రశాంత్ అండ్ హీ స్టూడెంట్స్.
ఇప్పుడు మీ గ్రూప్లో గర్ల్స్లో ఎవరు సీనియర్ ఇప్పుడు ఉన్న ఈ బ్యాచ్లో ఎవరు? ఒక అఖిల. ఓకే, అఖిల. అఖిల ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? నేను 2 ఇయర్స్గా కరాటే నేర్చుకుంటున్నాను సార్. ఓకే, కరాటే ఎందుకు నేర్చుకోవాలని నీకు ఒక ఫీలింగ్ వచ్చింది? సార్ మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే సొసైటీలో ఈవ్ టీజింగ్ ఎక్కువైపోయింది. ఇంకా గర్ల్స్కి అసలు సేఫ్టీ లేదు, ప్రొటెక్షన్ అస్సలు లేదు. ఇంకా చైన్స్ లాకర్స్ అది చాలా ఎక్కువైపోతుంది సొసైటీలో. ఒకవేళ మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తామంటే ఒక అబ్బాయి వచ్చి మనని హెరాస్ చేసినా కానీ మనం కొట్టగలంత కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ నేను కరాటే వల్ల పొందాను సార్. సో మీకు ఎప్పుడైనా అలాంటి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా జరిగిందా? ఎక్కడైనా జరిగిందా? నాకు ఇప్పటివరకు జరగలేదు, కానీ ఈ కరాటే ఒకవేళ ఫ్యూచర్లో నాకు అది జరిగితే మాత్రం ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను సార్. సో అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే నువ్వు ఒంటరిగా హ్యాండిల్ చేయగలిగే కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు ఉంది? ఎస్ సార్. సో యు ఆర్ ప్రిపేర్డ్ Yes, sir. అండ్ మీ బాడీ కండిషనింగ్ కూడా బాగానే Yes, ఉందన్నమాట. sir. మీ గురుగారు మీకు ఆయన ఏ విధంగా మీకు ఆయన ట్రైనింగ్ మీకు ఇచ్చారు? ఎందుకు ఆయన ట్రైనింగ్ నచ్చిందని నువ్వు చెప్పాలి? ఏంటి? సార్ మా మాస్టర్ ప్రశాంత్ మాస్టర్ ఆయన ఎప్పుడు కానీ గర్ల్స్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. మాకు ప్రతి ఒక్కటి మాకు ఆల్రెడీ డైలీ థర్స్డే మాకు క్లాసెస్ ఉంటాయి. అది కాకుండా ఫస్ట్ బాయ్స్ అంతా పంపించేసి గర్ల్స్కి సపరేట్ మూమెంట్స్ చేపిస్తారు. బాయ్స్ ఎప్పుడైనా గర్ల్స్ని ఇట్లా పట్టుకోవడానికి వచ్చినా కానీ వాళ్ళని మేము అటాక్ చేయగలగాలి. అలా మాకు స్పెషల్గా సార్ తీసుకుంటున్నారు. దానికి నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. వెరీ గుడ్. సో ఇప్పుడు ఆయన అంటే మీ టెక్నిక్స్, మీ బెస్ట్ టెక్నిక్స్ అంటే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, ఒకవేళ మీకు ఎక్కడైనా మీకు ఒక అటాక్ కనుక జరిగితే అది ఎలా ఉంటుంది అని ఒక ఐడియా ఇక్కడ చూపిస్తారా? ఎస్ సార్. స్లోగా చూపిస్తే అర్థం అవుతుందని చెప్పేసి చేశారు. బట్ ఒక రియల్ ఎపిసోడ్ వచ్చేటప్పుడు అటాక్ ఏ సైడ్ నుంచి వచ్చినా ఎలా వచ్చినా మళ్ళీ డిఫెన్స్ కూడా అదే విధంగా ఆఫెన్స్ కూడా విల్ బి వెరీ రఫ్ అండ్ ఫాస్ట్. బాబు మీ పేరేంటి? మై నేమ్ ఇస్ జి వేణుమాధవ్. వేణుమాధవ్. సార్. ఓకే, ఎప్పటి నుంచి కరాటే నేర్చుకుంటున్నావు? నేను అరౌండ్ 2 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను కరాటే. ఓకే, సో కరాటే నేర్చుకోవడం వల్ల హ్యాపీగా ఉన్నావా? చాలా హ్యాపీగా ఉన్నాను సార్. Okay. మా ప్రశాంత్ మాస్టర్ గారు నాకు చాలా నేర్పించారు. దానితో నేను చాలా గర్వంగా ఉంటున్నాను. ఓకే. ఇంకా మా గల్లీలో చాలా మంది నన్ను కొట్లాని చూస్తుంటే కరాటే వల్ల నేను వాళ్ళని కూడా ఎదుర్కోగలుగుతున్నాను సార్. వెరీ గుడ్. నుంచాకు ప్రాక్టీస్ చేస్తున్నావా? ఎస్ సార్. సరే, ఓకే. ఇక్కడ నుంచాకు ఒకసారి చూపిస్తావా? ఎస్ సార్. చూడ్డానికి చాలా సింపుల్ వెపన్, బట్ ఇట్స్ అ వెరీ డెడ్లీ వెపన్. అది కాంటాక్ట్ అయితే ఫేస్కి కానీ బాడీకి కానీ కాంటాక్ట్ అయితే బోన్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ దాంట్లో కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో పర్మనెంట్గా కూడా చేతులు కానీ కాళ్ళను కానీ డ్యామేజ్ చేయగలిగే కెపాసిటీ కూడా ఆ వెపన్లో ఉంది. సో అలాంటి ఒక వెపన్ హీ హెస్ మాస్టర్డ్ అండ్ మీ కళ్ళ ముందే మేము చూపించాం. ఇది కంపల్సరీగా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పీరియడ్స్లో ఇది ఒక సబ్జెక్ట్ కింద తీసుకొచ్చి చేయాలని మీకు ఏదైనా అట్లాంటి ఫీలింగ్ ఉందా? అలా ఎందుకు చేయాలి అన్నది మీరు చెప్పాలి. చెప్పండి. నా పేరు ప్రశాంత్ సార్. నేను బ్లాక్ బెల్ట్ అని. నేను 7th క్లాస్ నుండి ఇది నేర్చుకున్నాను సార్. ఇది ఇప్పుడు చూసుకున్నట్లయితే స్కూల్లో కానీ చాలా స్కూల్స్లలో చాలా గొడవలు జరుగుతున్నాయి. అంటే లేడీస్ పైన బాయ్స్ ఇట్లా. సో లేడీస్కి ముఖ్యంగా వీళ్ళకి సెల్ఫ్గా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెష్నెస్ వస్తుంది. మన బాడీ కూడా స్టిఫ్గా ఉంటుంది. జపానీస్ చైనాలో చూసుకుంటే వాళ్ళకి పొట్టలు చాలా తక్కువ ఉంటాయి. మళ్ళీ పిల్లలు కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే యాక్టివ్గా ఉంటారు. మన కంట్రీలో వచ్చేసి కొన్ని స్కూళ్ళల్లో ఇప్పుడు ఉంటుంది, కానీ కొన్ని స్కూళ్ళల్లో లేదు. సో ఇది ఏంటంటే స్కూళ్ళల్లో ప్రతి ఒక్క స్కూల్లో ఉంటే బాగుంటుంది. పిల్లలకి మెంటల్గా కానీ ప్రతి దాంట్లో కొంచెం ఫ్రీగా ఉంటుంది. బాడీ గ్రోతింగ్ కానీ ప్రతి ఒక్కటి కాల్స్ కానీ లెగ్ కానీ ప్రతి ఒక్కటి ఫ్రీగా ఉంటుంది. వాళ్ళు ఎలా ఉండాలి అనే కాన్ఫిడెంట్ కూడా వాళ్ళకి ఈ స్కూల్లో పెడితే వాళ్ళు తెలుసుకుంటారు. స్కూల్స్ అండ్ కాలేజెస్లో కంపల్సరీగా తీసుకురావాలి. అండ్ ముఖ్యంగా మహిళా
కాలేజెస్లో మహిళా స్కూల్స్లో చాలా ఇది ఇంపార్టెంట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీన్ని ఒక సబ్జెక్ట్గా తీసుకొచ్చేసి చేయాలని అనుకుంటున్నాను. బాబు స్టార్ట్. పొజిషన్ స్టార్ట్. సో ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే మాస్టర్స్ ఇప్పుడు బాగా తగ్గిపోయారు, నేర్పించే వాళ్ళు లేరు. గవర్నమెంట్ స్కూల్స్లో ఆడిట్లు అని చెప్పేసి ఒక ఇది ఉంది. సో దాని గురించి మీరు వాట్ ఈజ్ యువర్ కామెంట్ అనమాట? సార్ గవర్నమెంట్ స్కూల్లో ఒక సబ్జెక్ట్ లాగా ఒక పీరియడ్ లాగా పెట్టుంటే బాగుంటుంది. ఎందుకంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఇంకా ఆర్ట్ ఇంకా మన ఆంధ్రప్రదేశ్లోనేమి, తెలంగాణలోనేమి, ఇండియాలోనేమి చాలా డెవలప్ అవుతుంది సార్. ఇది ఒకటి మీరు చేస్తే బాగుంటుంది సార్, అధికారులతో మాట్లాడి. తప్పకుండా చేస్తాను. మీ అభిప్రాయం ఏంటండి? టీచర్స్ తగ్గిపోయారు కదా, అవును సార్. మాస్టర్స్ తగ్గిపోయారు. సో దానికి గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలంటే ఏం చేయాలి? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఎందుకు తగ్గిపోయారు చెప్పండి. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తర్వాత చాలామంది బ్లాక్ బెల్ట్ వరకు తీసుకున్న తర్వాత ఇది ఏమైపోయిందంటే జస్ట్ ఏదో మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చేసుకొని వదిలేస్తారు. ఎందుకంటే దీంట్లో ఇన్కమ్ అనేది లేకుండా అయిపోయింది సార్ మాస్టర్స్కి. అందరూ ఏమైపోతుందంటే డాక్టర్స్, ఇంజనీర్స్ లేకపోతే జాబ్ హోల్డర్స్ ఏదో జాబ్ చేద్దామని చూస్తున్నారు తప్ప మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని మిగతా పిల్లలకు కూడా మేము ట్రైనింగ్ చేయాలి అని వాళ్ళు అనుకోలేదు. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి స్కూల్లో ఆపర్చునిటీ లేవు సార్ వాళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మాస్టర్కి ఏమైపోయిందంటే ఏదో ఒక జాబ్ చేసుకుంటేనే కానీ అతనికి ఇంట్లో గడవడానికి కావట్లేదు. అలాంటప్పుడు వీళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని మేము చేయాలని ఎవరు ముందుకు రావట్లేదు. ప్రతి స్కూల్లో కూడా ఇది ఒక ఆర్ట్ లాగా, ఇప్పుడు చైనాలో కానీ జపాన్లో ఒక పీరియడ్ ఒక స్కూల్లో ఒక పీటీ లాగా ఎలా అయిపోయిందో మార్షల్ ఆర్ట్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో, మన ఇండియాలో కూడా ఒక కరాటీని అండ్ కుంఫుని ప్రతి స్కూల్లో కూడా ఇది పెట్టేస్తే అప్పుడు ప్రతి మాస్టర్కి ఒక జాబ్ ఆపర్చునిటీ వస్తుంది సార్. సో మార్షల్ ఆర్ట్స్ డెవలప్ అవడానికి మెయిన్గా ఏంటంటే మనకు కావాల్సింది మాస్టర్స్. సో మంచి మాస్టర్స్ మనకు ఉన్నారు. అయితే వాళ్ళు ఎందుకు ఫుల్ ఫ్లెడ్జ్గా రావట్లేదంటే వాళ్ళకి ఎకనామికల్ వాళ్ళకి బ్యాకింగ్ లేక, వాళ్ళకి సఫిషియెంట్గా లేక వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉన్న బ్యాలెన్స్ టైంలో చేస్తున్నారు. దాంతో ఏంటంటే స్పీడ్ తగ్గిపోయింది. సో ఫుల్ ఫ్లెడ్జ్గా చేసే వాళ్ళకి కూడా ఏంటంటే పాపం సఫర్ అవుతున్నారు. సో గవర్నమెంట్ ఏంటంటే దే హ్యావ్ టు ఓపెన్ అప్ దేర్ ఐస్ అండ్ వాళ్ళకి మెయిన్గా ఫినాన్షియల్ బ్యాకప్ ఇస్తే డెఫినెట్లీ మాస్టర్స్ వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక డెడికేటెడ్గా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంకా డెడికేషన్తో వాళ్ళు చేస్తారు అండ్ వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ అవుతుంది అండ్ వాళ్ళకి ఆ విషయంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ప్రాబ్లం ఉండదు. అండ్ పిల్లలకు కూడా వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా అవర్స్ కూడా వాళ్ళు కోచింగ్ కూడా వాళ్ళు ఇవ్వగలుగుతారు అండ్ మార్షల్ ఆర్ట్స్ డెఫినెట్లీ విల్ బికమ్ మోర్ పాపులర్ అనమాట. యాక్చువల్లీ మీరు ఎందుకు కరాటేలో జాయిన్ అవ్వాలనుకున్నారు సార్? మీకు ఎందుకు అలా ఆలోచన వచ్చింది సార్ కరాటేలో జాయిన్ కావాలని? ఎందుకంటే మీరు ఇప్పుడు అనేకులకి ఇన్స్పిరేషన్గా ఉన్నారు కదా సార్, అనేకులకి. నేను యాక్చువల్గా ఇది 1970s గురించి నేను చెప్తున్నాను. నేను స్కూల్లో నా 6th క్లాస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఏంటంటే ఆయన ఏంటంటే ఈ ఆర్ట్ ఆయన నేర్చుకున్నాడు. సో ఒకరోజు ఏదో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ ఆర్ట్ నాకు చూపిస్తే నాకు అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకోవాలని చెప్పేసి నేను ఆయన దగ్గర నేను కొంచెంగా నేర్చుకొని నా 8th క్లాస్ వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర ఒక డోజో ఓపెన్ అయితే అక్కడికి వెళ్ళి నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. నేను నేర్చుకుంది మెయిన్గా ఏంటంటే నాకు మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ బాగా నచ్చింది, తర్వాత ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది అండ్ మెయిన్గా లెగ్స్ కిక్ వర్క్ అని బాగా వస్తుంది. దాంతో నేను నేర్చుకొని అలాగే కాలేజ్లో కూడా ఏంటంటే నేర్చుకొని అక్కడ తమిళనాడులో వేరియస్ కాంపిటీషన్స్తో చేసుకొని అప్పట్లో ఎక్కువ స్టైల్స్ లేవు, మాదేమో షోటోకాన్ స్టైల్ అప్పుడు. సో షోటోకాన్ స్టైల్లో నేను కాలేజీకి వచ్చిన టైంకి నేను బ్లాక్ బెల్ట్ తీసుకొని దాని తర్వాత నాకు మూవీస్లో ఏంటంటే నాకు బాగా ఉపయోగపడింది. సో రెగ్యులర్ ఫైటింగ్ కాకుండా టెక్నికల్ ఫైటింగ్ చూపించడానికి అండ్ రియల్ మార్షల్ ఆర్ట్ అంటే రియల్ కరాటే ఏ విధంగా యూజ్ అవుతుంది, ఏ విధంగా యూజ్ చేయవచ్చు అనేది అలా నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకు ఇది బాగా ప్లస్ అయింది. అందుకే నాకు
మార్షల్ ఆర్ట్స్లో ఎక్కడైనా సరే పిలిచిన అంటే ఫంక్షన్స్కి పిలిచిన నేను వెంటనే నాకు టైం ఉంటే నేను వెళ్తాను. ఎందుకంటే అది నేను ఎప్పుడు మర్చిపోను. అది అదేవిధంగా నా విధంగా చాలామంది నేర్చుకోవాలని నా ఐడియా అనమాట. సో దట్స్ వై ఐమ్ డూయింగ్ ఇట్ అనమాట. సో అదండి, టుడే వీ హ్యాడ్ అ వెరీ గుడ్ డిస్కషన్. సో ఓవరాల్గా ఉన్న టైంలో మార్షల్ ఆర్ట్స్ గురించి, ముఖ్యంగా ఇక్కడ పిల్లలు ఉన్నారు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్తో, వాటి కుంఫు అండ్ కరాటే 2 సబ్జెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సో బిఫోర్ సైనింగ్ ఆఫ్ వీఆర్ టుగెదర్, కెమెరామ్యాన్ భూపతి, దిస్ ఇస్ సుమన్ ఫ్రమ్ సాక్షి టీవీ.